ఏంటండి అంత కోపంగా ఉన్నారు? నిన్ను పిండి వంటలు చేయమంటే ఏం చేసావా నువ్వు? ఆ చేశాను కదా, నిమ్మకాయ పిండి పులిహోర చేశాను కదా. ఇదేం కర్మరా దేవుడా. దేవి, ఆ, నేను బయటికి వెళ్ళేసి వస్తా. వెళ్తే వెళ్ళండి, నాకెందుకు చెప్తున్నారు? ఏ, నువ్వు నా మీద కోపంగా ఉన్నావా? ఎందుకు, నాకేమైనా కోపం వచ్చేలా చేశారా మీరు? నిజంగా నేనేం చేయలేదు. మరేం లేనప్పుడు నేను మీ మీద ఎందుకు కోపడతాను? నాకేమైనా పిచ్చా? ఇంతకీ ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలా వద్దా నాకు అర్థం కావట్లేదు. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. ఎందుకు ఏడుస్తున్నావు దేవి? నేను అసలు మంచిదాన్ని కాదు కదా. అది తెలిసిందే కానీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. యాండి, ఆ, మీకు ఒక క్వశ్చన్. ఆ, మనిషి ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి? పెళ్ళి చేసుకోవాలి. ఓ సూపర్, వావ్. సో పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బతుకుతాం, అంతే కదా? లేదు, పెళ్ళి చేసుకుంటే బతకాలన్న కోరిక ఆశ అన్నీ పోతాయి. అప్పుడు ఎక్కువ కాలం బతుకుతాం. దేవి, హ్మ్, ఒక గేమ్ ఆడదాం. నువ్వు మనసులో మన నెంబర్ అనుకో. హ్మ్. అది 5. కాదు. అది 5 కాదు. అది 5 అని చెప్తున్నానా? కాదని చెప్తున్నానా? నా మనసులో అనుకుంది మీకు ఎలా తెలుస్తుంది? కదా, ప్రతిసారి నీ మనసులో నువ్వే ఏదో అనుకుంటావు. అది నువ్వు అనుకున్నది నేను చేయాలనుకుంటావు. నీ మనసులో అనుకున్నది నాకెళ్ళి తెలుస్తుంది. అది నేను ఎలా చేస్తాను? ప్రతిసారి ఇంతే. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. 20. మిమ్మల్ని ఒక ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్ అడగనా? అడుగు. 35 తర్వాత గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు అంటారా, ఉండకూడదు అంటారా? 35 తర్వాత అసలు ఉండకూడదు. ఓకే, ఫైనల్లీ గుడ్ గుడ్. 35 అంటే చాలా ఎక్కువైపోతారా. మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం. అప్పుడే మొదలెట్టేసారా ఫోను? 5 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఫోన్ చూడకుండా ఉండలేరా? ఇంకెందుకు నాతో 2 నిమిషాలు కూడా ఉండలేనప్పుడు ఇంట్లో ఎందుకు? వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి. చీటింగ్ కర్తా హై తూ. దేవి, టీ పెట్టవా? టీ పెట్టనా?